హలో అండి. వెల్కమ్ టు లా ఎక్సలెన్స్ ఐఏఎస్ అకాడమీ. ఈరోజు మనం ఆగస్టు 22 నాటి ఈనాడు న్యూస్ పేపర్లోని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ గురించి డిస్కస్ చేద్దామండి. బిఫోర్ దట్ మనము ప్రీవియస్ క్లాస్లో ఇచ్చిన క్వశ్చన్ గురించి చూద్దాము. భారతదేశంలోని ప్రాంతీయ మండళ్ళు జోనల్ కౌన్సిల్స్కి సంబంధించి క్రింది ప్రకటనలను పరిగణించండి. ప్రీవియస్ క్లాస్లో మనము సదర్న్ జోనల్ కౌన్సిల్ యొక్క 31వ సమావేశం గురించి డిస్కస్ చేస్తూ జోనల్ కౌన్సిల్స్ గురించి డిస్కస్ చేయడం జరిగింది. ఆ కంటెక్స్ట్లో ఈ క్వశ్చన్ ఇచ్చాను అండి. 3 స్టేట్మెంట్స్ ఇక్కడ ఇచ్చాను. కరెక్ట్ స్టేట్మెంట్స్ని ఐడెంటిఫై చేద్దాం. స్టేట్మెంట్ 1, అవి భారత రాజ్యాంగం ప్రకారం స్థాపించబడిన రాజ్యాంగబద్ధమైన సంస్థలు, అంటే కాన్స్టిట్యూషనల్ బాడీస్ అని స్టేట్మెంట్ 1 చెబుతుంది. అయితే ఇది రాంగ్ స్టేట్మెంట్ అండి. ప్రీవియస్ క్లాస్లో మనం చెప్పుకున్నాము భారతదేశంలో మొత్తం 6 జోనల్ కౌన్సిల్స్ ఉన్నాయని. ఒకటి నార్థర్న్ జోనల్ కౌన్సిల్, రెండవది వెస్టర్న్, మూడవది సదర్న్, నాలుగవది సెంట్రల్ మరియు ఐదవది ఈస్టర్న్తో పాటు 6వది నార్త్ ఈస్టర్న్ జోనల్ కౌన్సిల్. ఈ విధంగా 6 జోనల్ కౌన్సిల్స్ ఉన్నాయి. ఇందులో 5 జోనల్ కౌన్సిల్స్ స్టేట్స్ రీఆర్గనైజేషన్ యాక్ట్ 1956 ద్వారా ఏర్పాటు కాగా, నార్త్ ఈస్టర్న్ జోనల్ కౌన్సిల్ నార్త్ ఈస్టర్న్ కౌన్సిల్ యాక్ట్ 1971 ద్వారా ఏర్పాటు చేయడం జరిగింది. సో ఇవి పార్లమెంటు ద్వారా చేయబడిన చట్టాల ప్రకారం ఏర్పాటు చేయబడ్డాయి. దేశంలోని వివిధ రాష్ట్రాల మధ్య కోఆపరేటివ్ ఫెడరలిజం, సహకార సమాఖ్య విధానాన్ని ప్రోత్సహించడం వీటి లక్ష్యం. సో స్టేట్మెంట్ 1 అనేది రాంగ్ అవుతుంది అండి. ఎందుకంటే ఇవి కాన్స్టిట్యూషనల్ బాడీస్ కాదు, స్టాట్యూటరీ బాడీస్ అంటే చట్టబద్ధమైన సంస్థలు. ఇక సెకండ్ 1, అన్ని జోనల్ కౌన్సిళ్లకు ప్రధానమంత్రి చైర్మన్గాను మరియు కేంద్ర హోంమంత్రి వైస్ చైర్మన్గా ఉంటారు. ఈ స్టేట్మెంట్ కూడా రాంగ్ అండి. ఎందుకు అంటే ఈ ఆర్గనైజేషనల్ స్ట్రక్చర్ని మనం చూస్తే ఈ 6 జోనల్ కౌన్సిళ్లకు కూడా చైర్మన్గా యూనియన్ హోమ్ మినిస్టర్ వ్యవహరిస్తే, వైస్ చైర్మన్గా ఆ జోనల్ కౌన్సిల్లోని ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి వ్యవహరిస్తారు. రొటేట్స్ ఇయర్లీ, సంవత్సరానికి రొటేషన్ ప్రాతిపదికన ముఖ్యమంత్రులను వైస్ చైర్మన్గా నియమిస్తారు. అలానే ఆ జోన్లో ఉన్న రాష్ట్రాల నుంచి ఒక రాష్ట్రం యొక్క ముఖ్యమంత్రితో పాటు 2 మంత్రులు మరియు యూటీ అడ్మినిస్ట్రేటర్లు ఇందులో మెంబర్స్గా వ్యవహరిస్తారు. నీతి ఆయోగ్ రిప్రజెంటేటివ్స్, స్టేట్ చీఫ్ సెక్రటరీస్, ఇలా అడ్వైజర్స్ కూడా మనం ఇక్కడ చూడవచ్చు. అయితే వీరికి, ఈ అడ్వైజర్స్కి ఓటింగ్ రైట్స్ అనేవి ఉండవు. సో సెకండ్ స్టేట్మెంట్ కూడా రాంగ్ అవుతుంది అండి. థర్డ్ 1, ఇవి పొరుగు రాష్ట్రాల మధ్య సంప్రదింపులు మరియు సమన్వయాన్ని సులభతరం చేయడం ద్వారా సహకార సమాఖ్యవాదాన్ని ప్రోత్సహిస్తాయి. ఎస్, ఈ స్టేట్మెంట్ కరెక్ట్. ఇప్పుడు ఇక్కడ మనం చెప్పుకున్నాము కోఆపరేటివ్ ఫెడరలిజంని ఇవి ప్రమోట్ చేస్తాయి అని. సో ఆన్సర్ ఏమవుతుంది? ఇక్కడ ఇన్కరెక్ట్ స్టేట్మెంట్స్, సరికాని స్టేట్మెంట్స్ గురించి అడిగారు. సో ఏ 1 and 2 ఓన్లీ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ ఇక్కడ. ఈరోజు మన ఫస్ట్ ఆర్టికల్ చూడండి. నౌకాదళానికి జలంతర్గామి విధ్వంసక నౌక. ఈ ఆర్టికల్ ఇటీవల భారత నౌకాదళానికి డెలివర్ చేయబడిన ఐఎన్ఎస్ మాంగ్రోల్ యాంటీ సబ్మెరైన్ వార్ఫేర్ షాలో వాటర్ క్రాఫ్ట్ గురించి వివరిస్తుంది. ఇందులోని కీ పాయింట్స్ ఇప్పుడు చూద్దాం. తక్కువ లోతుగల సముద్ర తీర జలాలలో శత్రు జలంతర్గాములను వేటాడగల మంగ్రోల్ అనే ఒక నౌకను కొచ్చిన్ షిప్యార్డ్ నిర్మించి శుక్రవారం భారత నౌకాదళానికి అందజేసింది. యాంటీ సబ్మెరైన్ వార్ఫేర్ షాలో వాటర్ క్రాఫ్ట్ అని పిలిచే ఈ నౌక నీటి అడుగున నిఘా, శోధనతో పాటు సహాయ కార్యక్రమాలను కూడా నిర్వహించగలదు. కొచ్చిన్ షిప్యార్డ్ ఇలాంటి 8 జలంతర్గాములను నిర్మిస్తుంది. వాటిలో మంగ్రోల్ 3వది. ప్రీవియస్ క్లాసెస్లో మనం చెప్పుకున్నాము అండి, తీర ప్రాంతాలలో ఎస్పెషల్లీ తక్కువ లోతుగల జలాలలో యాంటీ సబ్మెరైన్ వార్ఫేర్ కొరకు భారతదేశం మొత్తం 16 యాంటీ సబ్మెరైన్ వార్ఫేర్ షాలో వాటర్ క్రాఫ్ట్స్ని నిర్మిస్తుంది. ఇందులో 8టిని మాహే క్లాస్ పేరుతో కొచ్చిన్ షిప్ యార్డ్ లిమిటెడ్ నిర్మిస్తూ ఉండగా, ఐఎన్ఎస్ ఆర్నాలా పేరుతో జిఆర్ఎస్ఈ, కోల్కతా బేస్డ్ జిఆర్ఎస్ఈ సంస్థ 8టిని నిర్మిస్తుంది. సో ఈ విధంగా మొత్తం 16 షాలో వాటర్ క్రాఫ్ట్ అనేవి నిర్మించడం జరుగుతుంది.
ఆల్రెడీ మాహే క్లాస్ నుంచి కొచిన్ షిప్ యార్డ్ లిమిటెడ్ 2 యుద్ధ నౌకలను నౌకాదళానికి అందించింది. ఆల్రెడీ నౌకాదళంలో వీటిని కమిషన్ చేయడం జరిగింది. ఐఎన్ఎస్ మాహే అండ్ ఐఎన్ఎస్ మాలవాన్ అయితే రీసెంట్గా జూలైలో కమిషన్ చేయడం జరిగింది 2026. ఇక ఐఎన్ఎస్ మంగ్రోల్ అనేది ఈ సిరీస్లో 3వది. ఐఎన్ఎస్ మంగ్రోల్ తర్వాత ఐఎన్ఎస్ మాల్పే 4వ షిప్ గాను, ఐఎన్ఎస్ ముల్కీ 5వ షిప్ గాను, ఐఎన్ఎస్ మున్రో 6వ షిప్ గాను, ఐఎన్ఎస్ మఖా 7వ షిప్ గాను, ఐఎన్ఎస్ మాందవి 8వ షిప్ గాను నిర్మించడానికి ఇప్పుడు సన్నాహాలు చేపట్టారు. సో ఈ విధంగా మొత్తం 8 యాంటీ సబ్మరైన్ వార్ఫేర్ షాలో వాటర్ క్రాఫ్ట్స్ను కొచిన్ షిప్ యార్డ్ లిమిటెడ్ నిర్మిస్తుంది. మాహే క్లాస్ షిప్స్ ఇవన్నీ. ఈ 2 ఆల్రెడీ కమిషన్ చేయబడ్డాయి. ఇప్పుడు ఐఎన్ఎస్ మంగ్రోల్ నౌకాదళానికి డెలివరీ చేయబడింది. సో మంగ్రోల్కి సంబంధించిన డీటెయిల్స్ చూద్దాము. ఇండియన్ నేవీ యొక్క షాలో వాటర్ సబ్మెరైన్ హంటర్ అంటే తక్కువ లోతు జలాలలో యాంటీ సబ్మెరైన్ యాక్టివిటీస్ కోసం శత్రు దేశాల యొక్క సబ్మెరైన్స్ను వేటాడడం కోసం దీనిని లాంచ్ చేయడం జరిగింది. దీని యొక్క టెక్నికల్ స్పెసిఫికేషన్స్ చూడండి. ఐఎన్ఎస్ మాహే క్లాస్కి చెందిన యాంటీ సబ్మెరైన్ వార్ఫేర్ షాలో వాటర్ క్రాఫ్ట్. దీని డైమెన్షన్స్ లెంత్ 78 మీటర్స్, విడ్త్ 11.36 మీటర్స్ అండ్ డ్రాఫ్ట్ 2.7 మీటర్స్. డ్రాఫ్ట్ అనేది సముద్రం యొక్క వాటర్ లైన్కి మరియు షిప్ యొక్క వెరీ బాటమ్ ఆఫ్ ద హల్కి ఉండే ఈ వెర్టికల్ డిస్టెన్స్ని డ్రాఫ్ట్ లేదా డ్రాట్ అని పిలుస్తాము. సో ఇది 2.7 మీటర్లుగా మనం చూడవచ్చు. అలానే డిస్ప్లేస్మెంట్ టోటల్ వెయిట్ 896 నుంచి 1100 టన్స్ డిస్ప్లేస్మెంట్ వెయిట్ని కలిగి ఉంటుంది. ఇక ప్రొపల్షన్కి సంబంధించి మనం చూస్తే అడ్వాన్స్డ్ వాటర్ జెట్ ఆర్ పంప్ జెట్ సిస్టంతో పేర్ చేయబడిన 3 మెరైన్ డీజిల్ ఇంజిన్స్ ప్రొపల్షన్లో సహాయపడతాయి. ఇక పెర్ఫార్మెన్స్ మనం చూస్తే టాప్ స్పీడ్ 25 నాట్స్ మరియు ఆపరేషనల్ రేంజ్ 1800 నాటికల్ మైల్స్. క్రూ కెపాసిటీ వచ్చి టోటల్ 57 మందిని ఇది క్యారీ చేయగలుగుతుంది. 50 సేలర్లు మరియు 7 ఆఫీసర్స్ను ఇది మనకి క్యారీ చేయడానికి అవకాశం ఉంటుంది. ఇక ఆర్మమెంట్ అండ్ టెక్నాలజీలో 80% ఇండిజినస్ కంటెంట్ను ఇది కలిగి ఉంది. అలానే అడ్వాన్స్డ్ సెన్సార్స్ డిఆర్డిఓ అభివృద్ధి చేసిన అబై హల్ మౌంటెడ్ సోనార్ సెన్సార్స్తో పాటు లో ఫ్రీక్వెన్సీ వేరియబుల్ డెప్త్ సోనార్ సెన్సార్లను ఇది కలిగి ఉంది. యాంటీ సబ్మరైన్ వార్ఫేర్ ఆపరేషన్స్లో దోహదపడే RBU 6000 యాంటీ సబ్మరైన్ రాకెట్ లాంచర్ మరియు 2 ట్రిపుల్ లైట్ వెయిట్ టార్పిడో లాంచర్స్ను ఇది కలిగి ఉంది. ఇవి అటాక్ చేయడానికి అంటే అఫెన్సివ్ ఆపరేషన్స్లో. ఇక డిఫెన్సివ్ గన్స్ ఈ నౌక మీద దాడి చేసినప్పుడు ఆ దాడిని తిప్పికొట్టడానికి ఒక 30 mm నావల్ సర్ఫేస్ గన్తో పాటు 2 12.7 mm స్టెబిలైజ్డ్ రిమోట్ కంట్రోల్ గన్స్ను ఇది కలిగి ఉంది. ఇక అడిషనల్ క్యాపబిలిటీస్ మనం చూస్తే అడ్వాన్స్డ్ మైన్ లేయింగ్ రైల్స్ అలానే లో ఇంటెన్సిటీ మ్యారిటైమ్ సెర్చ్ అండ్ రెస్క్యూ ఆపరేషన్స్లో ఇది దోహదపడనుంది. దీని యొక్క నామిన్క్లేచర్ కూడా హిస్టారిక్ ప్రిడెసెసర్ అయిన ఐఎన్ఎస్ మాంగ్రోల్ M85 మైన్ స్వీపర్ 1983 నుంచి 2004 వరకు ఇండియన్ నేవీలో పనిచేసింది. సో ఈ ఫార్మర్ ఐఎన్ఎస్ మాంగ్రోల్ పేరు మీద ఈ షాలో వాటర్ క్రాఫ్ట్కి పేరు పెట్టడం జరిగింది. ఈ 2 కూడా గుజరాత్ తీర ప్రాంతంలోని మాంగ్రోల్ అనే టౌన్షిప్ పేరు మీదుగా నామిన్క్లేచర్ చేయబడ్డాయి. సో ఇది ఐఎన్ఎస్ మాంగ్రోల్కి సంబంధించిన కీలక డీటెయిల్స్ అండి. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఐఎన్ఎస్ మాహే క్లాస్ మరియు ఐఎన్ఎస్ ఆర్నాల క్లాస్ 2 కూడా చాలా ఇంపార్టెంట్ మనకి. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. మొబైల్ తయారీకి 62,500 కోట్ల ప్రోత్సాహకాలు, 10,000 కోట్ల టర్నోవర్ ఉన్న కంపెనీలకే అర్హత. ఈ ఆర్టికల్ ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన మొబైల్ ఫోన్ మ్యానుఫ్యాక్చరింగ్ స్కీమ్ MPMS గైడ్లైన్స్కి సంబంధించి కీలక డీటెయిల్స్ను వివరిస్తుంది. ఇందులోని కీ పాయింట్స్ ఇప్పుడు చూద్దాం. దేశంలో మొబైల్ ఫోన్ల తయారీని పెంచడానికి మరియు స్వదేశీ బ్రాండ్లను బలోపేతం చేయడానికి 62,500 కోట్ల ప్రోత్సాహకాలతో తలపెట్టిన
మొబైల్ ఫోన్ తయారీ పథకం ఎంపీఎంఎస్ మార్గదర్శకాలను ప్రభుత్వం విడుదల చేసింది. 2026 ఏప్రిల్ 1 నుంచే ఇది అమలులోకి వచ్చినట్లు పరిగణిస్తామని ప్రకటించడం చూడవచ్చు. ఇందులో 2 విభాగాలుగా ఈ పథకాన్ని విభజించారు. దీనికి సంబంధించిన డీటెయిల్స్ చూడండి. ఫైనాన్షియల్ అలొకేషన్ అండ్ టైమ్ లైన్ ఓవరాల్గా 62,500 కోట్ల రూపాయలను 5 సంవత్సరాల పాటు ఫైనాన్షియల్ ఇయర్ 2026-27 నుంచి ఫైనాన్షియల్ ఇయర్ 2030-31 వరకు ఇది అమలులో ఉంటుంది. ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? ఫ్రమ్ అసెంబ్లీ హబ్ టు భారతదేశం ఇప్పటి వరకు కేవలం మొబైల్ ఫోన్ల యొక్క అసెంబ్లీకి మాత్రమే ఒక హబ్గా ఉంది. సో దానిని వాల్యూ యాడెడ్ టెక్నాలజీ ఎకోసిస్టమ్గా డెవలప్ చేయడం దీని ప్రధాన ఉద్దేశ్యం. దీని యొక్క నోడల్ ఏజెన్సీ మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మైటీ అండ్ ఇది ఇప్పటి వరకు ఉన్న పిఎల్ఐ ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ లార్జ్ స్కేల్ ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్కి సక్సెసర్గా చెప్పవచ్చు. ఈ స్కీమ్ని 2 సెగ్మెంట్స్గా విభజించారు అని చెప్పుకున్నాము. ఒకటి టార్గెట్ సెగ్మెంట్ 1 TS1 అని పిలుస్తాము. లార్జ్ స్కేల్ మ్యానుఫ్యాక్చరింగ్ అంటే భారతదేశంలో పెద్ద ఎత్తున మొబైల్ తయారీని ప్రోత్సహించడం ఈ ఫస్ట్ సెగ్మెంట్ యొక్క ఉద్దేశ్యం. దీనికి ప్రోత్సాహకాలను అందించడానికి మినిమం టర్నోవర్ అనేది ఒక కంపెనీకి ఫైనాన్షియల్ ఇయర్ 2025-26లో 10,000 కోట్ల రూపాయలు ఉండాలి. అయితే ఏదైనా ఒక కంపెనీలో 51% ఇండియన్ షేర్ భారతీయ యాజమాన్యం కలిగి ఉండి కనీసం 1,000 కోట్ల టర్నోవర్ ఉన్నా కూడా ఈ ఫస్ట్ సెగ్మెంట్లో అర్హతను కల్పించారు. సో ఈ విధంగా మనము మినిమం టర్నోవర్ లిమిట్స్ అనేవి చూడవచ్చు. అలానే సుమారు ప్రతి ఏటా కూడా 5,000 కోట్ల అదనపు విక్రయాలు ఉండాలి అని మంత్రిత్వ శాఖ పేర్కొంది. ప్రస్తుతం మార్కెట్లో ఉన్న బ్రాండులు 2025-26 విక్రయాలకు అదనంగా ప్రతి ఏటా కనీసం 5,000 కోట్ల అదనపు అమ్మకాలను సాధించాలి. అంటే 2026-27 ఫైనాన్షియల్ ఇయర్లో అదనంగా 5,000 కోట్లు, 2027-28లో 10,000 కోట్లు, 2028-29లో 15,000 కోట్లు, ఇలా మొత్తం 2030-31 నాటికి 25,000 కోట్ల అదనపు విక్రయాలు అవసరం. 2025-26లో అమ్మిన వాల్యూ కంటే 2030-31లో 25,000 కోట్ల అదనంగా ఇక్కడ అమ్మకాలు చేపట్టాల్సిన అవసరం ఉంది. ఇవి ఆల్రెడీ ఎగ్జిస్టెడ్ బ్రాండ్స్కి. ఇక కొత్త బ్రాండ్ అయితే మన దేశంలో వార్షికంగా 10,000 కోట్ల రూపాయల మొత్తం విక్రయాలను సాధించిన తర్వాత మాత్రమే ఈ పథకానికి అర్హతను కలిగి ఉంటుంది. ఇక ఇన్సెంటివ్స్ స్ట్రక్చర్ విషయంలో మనం చూస్తే 2026-27 మరియు 27-28 ఫైనాన్షియల్ ఇయర్స్లో అర్హత కలిగిన విక్రయాలకు 2.75% ప్రోత్సాహకాలు అందిస్తారు. ఇక 2028-29, 29-30 సంవత్సరాలలో 2.50, 2030-31లో 2.25% ప్రోత్సాహకాలని అందిస్తారు. ఈ ప్రోత్సాహకాలు దేని మీదనండి? ఇంక్రిమెంటల్ సేల్స్, అదనపు విక్రయాలు ఏవైతే ఉన్నాయో ఆ అదనపు విక్రయాల మీద ఈ పర్సంటేజ్ అనేది మనం క్యాల్కులేట్ చేయడం జరుగుతుంది. అలానే డిస్ప్లే మాడ్యూళ్ళు, బ్యాటరీలు, USB కేబుల్ వంటి కీలక మొబైల్ విడిభాగాలను మన దేశంలోనే స్థానికంగా సమీకరించే మొబైల్ కంపెనీలకు విక్రయాలపై అదనంగా 1.5% వరకు బోనస్ ఇన్సెంటివ్ కూడా లభిస్తుంది. అంటే స్పేర్ పార్ట్స్ ఏవైతే ఉన్నాయో ఇటువంటి స్పేర్ పార్ట్స్ యొక్క డీల్ అనేది ఇండియన్ కంపెనీస్తో కుదుర్చుకుంటే అదనంగా మరొక 1.5% బోనస్ ఇన్సెంటివ్ అనేది లభిస్తుంది. ఈ పథకం నిర్వహణను మైటీ ఆధ్వర్యంలోని ప్రత్యేక ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ ఏజెన్సీ పర్యవేక్షిస్తుంది. సో ఈ విధంగా ఇన్సెంటివ్ స్ట్రక్చర్ అనేది మనం చూడవచ్చు అండి. ఇక సెగ్మెంట్ 2లో డొమెస్టిక్ ఇండియన్ బ్రాండ్స్ను ప్రోత్సహించడం కొరకు, అంటే వీటిని ప్రపంచ స్థాయిలో గ్లోబల్ ప్లేయర్స్గా తీర్చిదిద్దడం కొరకు దానికి సంబంధించిన రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ అండ్ లోకల్ IP ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ రిజిస్ట్రేషన్ వంటివి సహాయం చేయడం కోసం ఈ TS2 సెగ్మెంట్ అనేది మనం చూడవచ్చు. ఇండియన్ బ్రాండ్ డిజైన్ బోనస్గా ప్రత్యేకంగా స్పెషల్ 5% ఫ్లాట్ ఇన్సెంటివ్స్ని ప్రోత్సాహకాన్ని అందించడంతో పాటు
అదనంగా 3% స్పెసిఫికల్లీ డెడికేటెడ్ టు కవరింగ్ లోకల్ ప్రొడక్ట్ డిజైన్ అండ్ R&D ఎక్స్పెండిచర్స్. అంటే భారతదేశంలో రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ని ప్రోత్సహిస్తూ డిజైన్ మ్యానుఫ్యాక్చరింగ్ని చేపట్టే కంపెనీలకు అదనంగా ఈ ఇన్సెంటివ్స్ని ప్రోత్సాహకాలను అందిస్తారు. ఈ పథకం యొక్క ఎకనామిక్ ఎక్స్పెక్టేషన్స్ చూడండి. మొత్తం టోటల్ క్యుములేటివ్ డొమెస్టిక్ ప్రొడక్షన్ రాబోయే 5 ఏళ్లలో ప్రస్తుతం ఉన్న ప్రొడక్షన్కి రెట్టింపు అయ్యి 39 లక్షల కోట్లకు చేరుతుంది అని అంచనా. అలానే క్యుములేటివ్ ఎలక్ట్రానిక్ ఎక్స్పోర్ట్స్ 15 లక్షల కోట్లకు చేరుతుంది అని అంచనా వేస్తున్నారు. అలానే ఈ పథకం ద్వారా సుమారు 6,000 డైరెక్ట్ జాబ్స్ అనేవి క్రియేట్ అయ్యే అవకాశం ఉంది. ఉపాధి కల్పనకు కూడా ఇది దోహదపడుతుంది అని అంచనా. సో ఇది మొబైల్ ఫోన్ మ్యానుఫ్యాక్చరింగ్ స్కీమ్ యొక్క లేటెస్ట్ గైడ్లైన్స్కి సంబంధించిన కీలక డీటెయిల్స్. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. భారత్లో మారుమూల గ్రామాలకు స్టార్లింక్ సేవలు, ఎలాన్ మస్క్. ఈ ఆర్టికల్ భారతదేశంలో ఎలాన్ మస్క్ Gen-2 శాటిలైట్ సర్వీసెస్ను అందించడానికి భారత ప్రభుత్వానికి చేసిన ప్రపోజల్స్ గురించి వివరిస్తుంది. ఇందులోని కీ పాయింట్స్ ఇప్పుడు చూద్దాం. స్టార్లింక్ శాటిలైట్ ఇంటర్నెట్ ద్వారా భారత్లో ఇప్పటిదాకా డేటా సేవలు అందని ప్రాంతాలకు, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలకు సేవలు అందిస్తామని స్పేస్ ఎక్స్ వ్యవస్థాపకుడు ఎలాన్ మస్క్ తెలిపారు. ఇటీవల డోజ్ డిజైనర్ అనే ఎక్స్ ఖాతాలో వచ్చిన పోస్ట్ గురించి ఆయన ఈ విధంగా స్పందించారు. ఈ పోస్ట్ గురించి మనం చూస్తే 2026 మే నాటికి సుమారు 11,256 భారతీయ గ్రామాలలో 4G కవరేజ్ లేదు అని పేర్కొంది. 2026 మార్చికి భారత్లో 109.3 కోట్ల మంది ఇంటర్నెట్ వినియోగదారులు ఉన్నారు. ఇందులో కేవలం 44.08 కోట్ల కనెక్షన్లు మాత్రమే గ్రామాలలో ఉన్నాయి. గ్రామీణ ప్రాంతాలలో ప్రతి 100 మందిలో 48.31 మంది మాత్రమే మొబైల్ చందాను కలిగి ఉండగా పట్టణాలలో ఇది 126.80% ఉంది. సో డిజిటల్ డివైడ్, ఎస్పెషల్లీ మొబైల్ ఫోన్ ఇంటర్నెట్ సర్వీసెస్ విషయంలో రూరల్ అండ్ అర్బన్ మధ్య ఉన్న గ్యాప్ని ఈ పోస్ట్లో స్పష్టం చేయడం మనం చూడవచ్చు. భారత్లో శాటిలైట్ కమ్యూనికేషన్ సేవలను అందించడం కోసం స్టార్లింక్ తాజాగా దరఖాస్తు చేసిందనే వార్తల మధ్య మస్క్ ఈ విధంగా పేర్కొనడం మనం చూడవచ్చు. ఈ Gen-2 శాటిలైట్ సర్వీసెస్ యొక్క క్యాపబిలిటీస్ గురించి చూడండి. దీని యొక్క కోర్ ఫీచర్స్ మనం చూస్తే డైరెక్ట్ టు డివైస్. సో గతంలో మనకి శాటిలైట్ కమ్యూనికేషన్ ఏ విధంగా ఉండేది? శాటిలైట్ ఇంటర్నెట్ సర్వీసెస్కి కనెక్ట్ అవ్వడానికి శాటిలైట్ డిష్ అనేది అవసరమయ్యేది, లేదా ట్రెడిషనల్ టెరెస్ట్రియల్ సెల్ టవర్స్ ద్వారా మనం ఇంటర్నెట్ని కనెక్ట్ చేసేవాళ్ళము. అయితే ఇప్పుడు డైరెక్ట్ టు డివైస్, నేరుగా శాటిలైట్ నుంచే స్టాండర్డ్ మొబైల్ ఫోన్స్కు ఈ ఇంటర్నెట్ సర్వీసెస్ అనేవి అందుతాయి. అంటే మధ్యలో ఈ సర్వీస్ ప్రొవైడర్స్ అవసరం ఉండదు. తద్వారా రిమోట్ ఏరియాస్లో కూడా అసలు ఎటువంటి అవసరం లేకుండా ఈ ఇంటర్నెట్ సదుపాయాలను కల్పించడానికి దోహదపడుతుంది. అలానే మ్యాసివ్ స్కేలబిలిటీని కూడా భవిష్యత్తులో మనం చూస్తూ ఉన్నాము. విత్ ఇన్ వెరీ షార్ట్ పీరియడ్లో లియో శాటిలైట్స్, లో ఎర్త్ ఆర్బిట్ శాటిలైట్స్ 42,000 వరకు గ్లోబల్గా ప్లాన్ చేస్తూ ఉన్నారు. తద్వారా నెట్వర్క్ సైజ్ అనేది సబ్స్టాన్షియల్గా ఇంక్రీజ్ అవుతుంది. అండ్ అల్ట్రా లో లేటెన్సీ, ఎందుకు అంటే ఇది నేరుగా శాటిలైట్స్ ద్వారానే సర్వీస్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది కాబట్టి అల్ట్రా లో లేటెన్సీ అనేది మనం చూడవచ్చు. ఇప్పటి వరకు మనం వినియోగిస్తున్న జియో స్టేషనరీ శాటిలైట్స్ సుమారు 35,000 కిలోమీటర్ల దూరంలో ఉంటాయి. అయితే శాటిలైట్ ఇంటర్నెట్ సర్వీస్ కమ్యూనికేషన్స్కి ఉపయోగించే లియో 340 కిలోమీటర్ల నుంచి 615 కిలోమీటర్ల దూరంలోనే ఈ శాటిలైట్స్ని మనం చూడవచ్చు. కాబట్టి చాలా అల్ట్రా లో లేటెన్సీ అనేది ఇందులో ఒక ప్రధాన అంశం. అలానే అడ్వాన్స్డ్ ఫ్రీక్వెన్సీ బ్యాండ్స్ని అలొకేట్ చేయడం వలన మచ్ హయ్యర్ ట్రాఫిక్ డెన్సిటీని ఇది తట్టుకోగలుగుతుంది. సో ఈ విధంగా ఇంటర్నెట్ సర్వీసెస్ అనేవి ఈవెన్ భారతదేశంలోని గ్రామీణ ప్రాంతాలలో, రిమోట్ ఏరియాస్లో కూడా హై స్పీడ్ ఇంటర్నెట్ సేవలను అందించగలుగుతాము. జూలై 2025లో భారతదేశం Gen-1 శాటిలైట్ సేవలకు అప్రూవల్ అందించింది. అయితే రీసెంట్గా Gen-2 బిడ్ను భారత్ తిరస్కరించగా
ఇప్పుడు ఫ్రెష్ అప్లికేషన్తో నియర్లీ 30,000 లియో శాటిలైట్స్ గురించి ఇక్కడ ప్రస్తావిస్తూ జెన్2 అంబ్రెల్లాలో ఉన్న ఈ శాటిలైట్స్ని చూపిస్తూ మరొక ఫ్రెష్ బిడ్ను ఈ స్టార్లింక్ సంస్థ ప్రభుత్వానికి సమర్పిస్తుంది. అయితే కాంపిటేటివ్ ల్యాండ్స్కేప్ కూడా ఇక్కడ స్టార్లింక్కి ఎక్కువగానే మనం చూడవచ్చు. రిలయన్స్ సంస్థ యొక్క జియో కావచ్చు, అలానే భారతీ ఎయిర్టెల్ బ్యాకింగ్ చేస్తున్న యూటెల్ శాట్ వన్ వెబ్ సర్వీసెస్ కావచ్చు, టాటా గ్రూప్ యొక్క నెల్కో లిమిటెడ్, ఇవన్నీ కూడా ఇప్పుడు శాటిలైట్ జెన్2 డైరెక్ట్ టు డివైస్ ఈ నెట్వర్క్ మీద రోల్అవుట్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నాయి. సో ఈ స్టార్లింక్ సేవలు భారతదేశంలో ఎంతవరకు వినియోగంలోకి వస్తాయి అనేది చూడాలి. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. వ్యవసాయమే జీవనాధారం. ఈ ఆర్టికల్ ఇటీవలి ప్రపంచ శ్రామిక సంస్థ మరియు ప్రపంచ బ్యాంకు గణాంకాలు 2026 ప్రకారం వివిధ దేశాలలో శ్రామిక శక్తిలోని వ్యవసాయ రంగం వాటా గురించి వివరిస్తుంది. ఇందులోని కీలక గణాంకాలు ఇప్పుడు చూద్దాం. పరిశ్రమలు, సేవారంగం వేగంగా విస్తరించడంతో పాటు సాగులో యాంత్రీకరణ వల్ల అభివృద్ధి చెందిన దేశాలలో వ్యవసాయంపై ఆధారపడే వారి సంఖ్య భారీగా తగ్గిపోయింది. సో ఇండస్ట్రియల్ సెక్టార్ మరియు సర్వీస్ సెక్టార్ ఎప్పుడైతే ఎక్కువగా విస్తరిస్తున్నాయో ఆటోమేటిక్గా యువత అటువైపు అవకాశాల కోసం పరుగులు తీస్తారు. అలానే వ్యవసాయ రంగంలో మెకనైజేషన్ అనేది అభివృద్ధి చెందిన దేశాలలో ఎక్కువగా చూస్తూ ఉంటాము. సో ఈ దేశాలలో వ్యవసాయ రంగంలో శ్రామిక శక్తి అవసరం చాలా తక్కువగా ఉంటుంది. అందువలనే ఇక్కడ వ్యవసాయ రంగంలో ఎక్కువ మంది ఉపాధిలో ఉండరు. అయితే దిగువ మధ్యాదాయ మరియు పేద దేశాలలో అందుకు భిన్న పరిస్థితులు నెలకొన్నాయి. ఆయా దేశాలలో నేటికి పెద్ద సంఖ్యలో ప్రజలకు వ్యవసాయమే జీవనాధారంగా ఉంది. 2025 నాటికి ఆయా దేశాలలోని మొత్తం శ్రామిక శక్తిలో ఎంతమంది ఈ వ్యవసాయ రంగము మరియు అనుబంధ రంగాల మీద ఆధారపడి ఉన్నారు అనేది చూస్తే అత్యధికంగా బంగ్లాదేశ్లో సుమారు 44% శ్రామిక శక్తి వ్యవసాయ రంగం మీదనే ఉంది. ఇక వెరీ ఇంపార్టెంట్ వన్, ఇండియాలో 42% మంది శ్రామిక శక్తి నేటికి కూడా వ్యవసాయ రంగంలోనే జీవనోపాధిని చూస్తూ ఉంది. పాకిస్తాన్లో 36%, శ్రీలంకలో 26%, చైనాలో 22%, దక్షిణాఫ్రికా, రష్యా 5%, ఇటలీ 3%, ఫ్రాన్స్ 2%, నెదర్లాండ్స్ 2% అండ్ అమెరికా 2%. ఈ గణాంకాలని మనము చూస్తే అభివృద్ధి చెందిన దేశాలలో మనకి వ్యవసాయ రంగంలో శ్రామిక శక్తి వాటా చాలా తక్కువగా ఉంటుంది. ఇక దిగువ మధ్యాదాయ మరియు పేద దేశాలలో మాత్రం నేటికి మనము వ్యవసాయ రంగం మీదనే ఆధారపడి ఉన్నాము. ఈరోజు మాదిరి ప్రశ్నలు చూడండి. ఫ్రెంచ్ ఓపెన్ 2026 పురుషుల సింగిల్స్ టైటిల్ విజేతగా ఎవరు నిలిచారు? స్పోర్ట్స్ కరెంట్ అఫైర్స్లో ఇంపార్టెంట్ అండి. ఈ గ్రాండ్ స్లామ్స్ ఏవైతే ఉన్నాయో 4 గ్రాండ్ స్లామ్స్, ఫ్రెంచ్ ఓపెన్, యుఎస్ ఓపెన్ మరియు వింబుల్డన్తో పాటు ఆస్ట్రేలియన్ ఓపెన్, ఈ 4 స్పోర్ట్స్ కరెంట్ అఫైర్స్లో ఇంపార్టెంట్ అండి. సో ఫ్రెంచ్ ఓపెన్ 2026 పురుషుల సింగిల్స్ టైటిల్ విజేత అలెగ్జాండర్ జ్వెరెవ్. నెక్స్ట్ వన్, ప్రపంచ పర్యావరణ దినోత్సవం ప్రధాన వేడుకలకు 2026లో ఏ దేశం ఆతిథ్యం ఇచ్చింది? ఆన్సర్ అజర్బైజాన్. ఏటా జూన్ 5న ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని యుఎన్ఈపి నిర్వహిస్తుంది. 2026 థీమ్ మనం చూస్తే ఇన్స్పైర్డ్ బై నేచర్ ఫర్ క్లైమేట్ ఫర్ అవర్ ఫ్యూచర్ అనే థీమ్తో నిర్వహించారు. నెక్స్ట్ వన్, ఏ గ్రహం చుట్టూ దశాబ్దానికి పైగా సాగిన మార్గదర్శక శాస్త్రీయ ఆవిష్కరణల తర్వాత నాసా అధికారికంగా MAVEN మిషన్ను ఇటీవల ముగించింది? ఆన్సర్ అంగారకుడు. సో ఇవి ఇంపార్టెంట్ మాదిరి ప్రశ్నలు అండి. ఈరోజు మన క్వశ్చన్ ఆఫ్ ద డే గురించి చూడండి. ఐఎన్ఎస్ మాంగ్రోల్ గురించి ఈరోజు క్లాస్లో డిస్కస్ చేశాము. సో ఆ కంటెక్స్ట్లో ఈ క్వశ్చన్ ఇచ్చాను అండి. 4 స్టేట్మెంట్స్ ఇవ్వడం జరిగింది. కరెక్ట్ స్టేట్మెంట్స్ని ఐడెంటిఫై చేసి ఆన్సర్ని కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఇవి ఈరోజు ఈనాడు న్యూస్ పేపర్లోని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ మీద డైలీ అనాలిసిస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.